పురుషయత్నంబు చక్కగా పొదగియున్న పురుషతత్వంబు చక్కగా పొదగియున్న దైవతంత్రం దానికి తవిలితీరు. పురుషయత్నంబు చక్కగా పొదగియున్న దైవతంత్రం దానికి తవిలితీరు. అది సర్వఫలోన్ముఖమై అది సర్వ ఫలోన్ముఖమై అలరంచు ఇది సృష్టి రహస్యమే భూమి పైన ఇది సృష్టి రహస్యమే పృథ్వీలో. If man's efforts are put in proper proportion and in adequacy, God's grace will automatically meet it, and this leads to fructification of the efforts in all their manifestations. This is the secret of creation and nature on earth. అది సహజ సౌందర్యంతో కూడినటువంటిది. That has natural beauty. అది అతి మనోహరమైనటువంటిది. It is extremely attractive. ప్రశాంతమైనటువంటి యొక్క ప్రదేశం. It is a place full of peace. అది సిద్ధాశ్రమం. That is Siddhashrama. ఇది విరోచిని కుమారుడైనటువంటి ప్రహ్లాదుని మనముడైనటువంటి బలిచక్రవర్తిని పాతాళ లోకములకు వ్యాసుడు పంపినటువంటి ప్రదేశం. This is the place which was where Vyasa said, Bali Chakravarti, who is the grandson of Prahlada and son of Virochana. ఆనాటి బలిచక్రవర్తి రాజ్యమున ప్రజలు పుష్టిగా సంతుష్టిగా ఆయుర ఆరోగ్యములతో ఐశ్వర్యాదులతో తిరుచూపుచుండేటువంటి వారు. In the kingdom of Bali, during those days, people were happy, healthy, wealthy, prosperous, and in all respects, they were extremely happy. బలి రాజ్యమునందు యాచకుడు అనేటువంటి వారు కనిపించరు. In the kingdom of Bali, there was no beggar. ఎవరైనా యాచించినా లేదని చెప్పేటువంటి వారు ఎక్కడా వినిపించరు. If there was anyone to beg, there was no one who would refuse it. ఇట్టి రాజ్యమునందు ప్రజలు సర్వ సుఖములతో సర్వభోగ భాగ్యములతో నిరంతరము కూడాను రాజు అనుగ్రహములకు పాత్రులై సత్య సల్లాపములతో ఆడుతుండేటువంటి వారు. In that kingdom, the people were very happy, healthy, obedient to the king, and they were enjoying all prosperity and joy. ఇక్కడ బలి అనగా ఎవరు, వామనుడనగా ఎవరు, దీని అంతరార్థమును గుర్తించినప్పుడే మానవత్వం యొక్క దివ్యత్వము మనకు అర్థమవుతుంది. Only when we recognize the meaning and inner significance of who is Bali and who is Vamana, we will be able to understand the real divinity of human nature. మానవుని యందున్నటువంటి ప్రజ్ఞానమే బలి. Prajnana, which is inherent in man, may be compared to Bali. మానవత్వంలో ఉండినటువంటి దైవాంశమే వామనమూర్తి. The divine aspect which is inherent in man may be compared to Vamana Murti.
దీని వ్యాపకత్వమే త్రివిక్రమత్వం. Trivikramatva is the all-pervasiveness of this. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు మనస్సు. Mind is the master of sense organs. ఈ మనసునే ఇంద్రుడు అని కూడా పిలువబడుతూ వచ్చింది. This mind is also called Indra. ఇంద్రియములకు అధిపతి కావటం చేత ఇతనికి ఇంద్రుడు అని ఒక పేరు. Being the master of Indriyas, he is called Indra. ఈ యొక్క ఇంద్రుడు కేవలము ఇంద్రియముల యొక్క అనుభూతితో ఏర్పడినటువంటి కర్మఫలమును ఆశించడమే ఇతని ప్రధాన లక్ష్యం. His main object is to expect the fruits of action which are the result of the functioning of sensory organs. ఈ ఇంద్రియముల యొక్క ఫలస్వరూపమైనటువంటి కర్మమును అనుభవించే సమయంలో తాను ఒక విధమైనటువంటి సుఖము అనిపించేటువంటిది. This mind feels happy when he enjoys the fruits of the actions of the sensory organs. ఇట్టి తాత్కాలిక సుఖమునే తాత్కాలిక స్వర్గము అని పిలువబడుతూ ఉంటుంది. This kind of temporary happiness has been described as temporary heaven. ఇట్టి ఇంద్రియ ఫలమును అనుభవించేటువంటి సుఖమే స్వర్గముగా భావించినటువంటి యొక్క మనస్సు అనేటువంటి ఇంద్రుడు పదే పదే ఈ స్వర్గమును కోల్పోతూ వచ్చాడు. This mind, Indra, who has been aspiring to enjoy the fruits of actions which may be compared to heaven, he lost his kingdom quite often. ఇట్టి సమయమునందు బలిచక్రవర్తి గురువు అయినటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి విశ్వజిత్ అనేటువంటి ఒక యజ్ఞమును చేయమని ఆజ్ఞాపించాడు. Under such circumstances and such time, Shukracharya, the preceptor of Bali, asked Bali to perform a yajna called Vishwajit. విశ్వజిత్ అనేటువంటి యజ్ఞమును అతి వైభవంగా జరిపించాడు బలిచక్రవర్తి. Bali Chakravarti performed this yajna in a magnificent way. తద్వారా విశ్వమునే సాధించాడు బలిచక్రవర్తి. Consequently, he was able to conquer the universe itself. ఇట్లు యజ్ఞం చేత విశ్వమును సాధించినటువంటి యొక్క బలిచక్రవర్తి ఈ విశ్వమును ప్రజలకే అప్పచెప్పాడు. This Bali Chakravarti, who conquered the entire universe in this way, offered this to the people. తనను తాను నారాయణుకు అర్పితము గావించుకున్నాడు. He offered himself to the Lord Narayana himself. లోకములో దానము చేసేటువంటి వ్యక్తులు అనేకముగా ఉంటుండవచ్చు. There are a number of people in the world who give charity. ఈ దానమును అనుభవించేటువంటి దాతలు కూడాను అనేకం ఉండవచ్చు. There may be quite a few people who enjoy such charities. ఒక వస్తువును లేక ఒక భూమిను ఒక సువర్ణమును ఒక గోవును ఇంకే విధమైనటువంటి యొక్క పదార్థములను దానము గావించుకోవటం ఇది సహజ కర్మ. It is natural to give an object, a piece of land, gold, cows as charities to people. కానీ అన్ని దానముల కంటే తనను తాను అర్పితం గావించుకునేటువంటి దానము ప్రధానమైనటువంటిదని కూడాను నిరూపించాడు బలిచక్రవర్తి. Bali Chakravarti had also proved of all the charities, the charity of offering oneself entirely to the Lord is the greatest of the charities. ప్రాకృత సంబంధమైనటువంటి అనిత్యమైనటువంటి పదార్థములను దానం చేయటం గొప్ప కాదు. It is not great to offer worldly objects as charities. తనను తాను అర్థచెప్పుకోవటమే ఇది గొప్ప దానంగా భావించాడు. He considered offering oneself as the greatest of the charities. కనుకనే బలిచక్రవర్తి తన రాజ్యమును ప్రజలకు దారబోసి తనను తాను నారాయణుడికి అంకితమైపోయాడు. That is why he offered the kingdom to the citizens themselves and offered himself to Lord Narayana. బలిచక్రవర్తికి అహంకారమును అణిచే నిమిత్తమై వామనమూర్తి అవతరించాడని చెప్పుకుంటారు. ఇది సరైనటువంటి విషయం కాదు. It is commonly said that the Vamana took incarnation in order to destroy egoism of Bali Chakravarti. బలిచక్రవర్తికి అహం అనేటువంటిదే లేదు. Bali did not have egoism at all.
నిజముగా అహమే ఉంటే తనను తాను అర్పించుకున్నట్టు ప్రయత్నించేటువంటి వాడు కాదు. If only he had egoism, he would not have offered himself. కానీ బలిచక్రవర్తి యొక్క భక్తి ప్రపత్తులను లోకవ్యాప్తి గావించే నిమిత్తమై వ్యాసుడు ఇన్ని విధమైనటువంటి యొక్క చర్యలు చేయగలిసి వచ్చాడు. In order to declare and popularize the extreme devotion of Bali to the world, Vyasa took up this particular task in describing that way. అలాంటి సమయంలో భగవంతుడైనటువంటి ఈ వామనుడు దానం అడిగే నిమిత్తమై చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. Under those circumstances, Vamana came to Bali Chakravarti to ask for charity. వామనుడు సామాన్యమైనటువంటి మానవుడు కాదని, ఇది ఏదో బలిచక్రవర్తిని వంచే నిమిత్తమై వచ్చుచున్నాడని గురుడైనటువంటి శుక్రాచార్యుడు కనిపెట్టాడు. The preceptor Shukracharya found out that this Vamana is not an ordinary person. In order to hatch a plan and deceive Bali, this particular person Vamana has come. ఈ భిక్షకుడైనటువంటి వామనుడు అర్పించినటువంటి దీనిని నీవు అంగీకరించకూడదని కూడాను బలిచక్రవర్తికి బోధించాడు. Shukracharya was also taught Bali that he should not accept to give alms to this particular person Vamana. అంతేకాక వచ్చేటువంటి వామనమూర్తి సామాన్యమైనటువంటి వాడు కాదు. He also said that Vamana is not an ordinary person. ఇతను కేవలం విశ్వవ్యాప్తి గావించినటువంటి చక్రవర్తి అన్నాడు. He is merely an emperor who has conquered the entire universe. అలాంటి వాడు యాచకుడే నీ దగ్గరికి రావటం అంటే ఇది ఏదో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉంటున్నదని గుర్తింపు చేశాడు. Such a great person as Vamana, if he is coming to beg alms from you, there should be some inner significance. ఎట్టివాడైననేమి ఇలాంటి గొప్పవాడే తన దగ్గరికి వచ్చి యాచించినప్పుడు నేను కాదని చెప్పనని గురువార్తను కూడా ఉల్లంఘించాడు. Bali disobeyed even the command of his own preceptor, telling that if whoever he be, when such a great person comes and begs of me, I will not deny him. ఈ వామనుడు కోరటము 3 అడుగులు భూమిని కోరాడు. Vamana asked for 3 feet or 3 steps of the land. దీనిని ఇచ్చుటకు బలి చక్రవర్తి సిద్ధమయ్యాడు. Bali got himself ready to offer this. దీనికి శుక్రాచార్యుడు అడ్డు తిరిగి ఈ జలమును దారగా రానివ్వకుండా చూసుకున్నాడు. Shukracharya took care to see that the water which was given as offering did not flow free. ఇక్కడ గురుత్వంలో ఉన్నటువంటి ఒక నిత్యత్వాన్ని సత్యత్వాన్ని మనం కొంత గుర్తించాలి. We have to recognize the permanence and the greatness of the principle of Guru. గురువు బోధించటము ఆచరించటం ఈ రెండింటి ఎందుకు ఉత్తీర్ణుడై ఉంటుండాలి. A Guru and a preceptor should be one who is well versed in teaching as well as in practice. ఇతను ఈ 2 విషయములందు సలక్షణమై ఉంటుండాలి. He must have proficiency in both these things. కనుకనే బోధించడం మాత్రమే బోధించాడు కానీ ఆచరించే విషయం లోపల తాను అడ్డు తిరగటం చేత ఈ బోధన ఆచరణ ఈ 2 నేత్రములుగా భావిస్తూ వచ్చాడు బలి చక్రవర్తి. This particular Guru preceptor, his teaching was something, his practice was different. Bali considered his practice and teaching as 2 eyes. ఇక్కడ 2 నేత్రములతో ఉండవలసినటువంటి గురువు కేవలం బోధించినాడు మాత్రమే కానీ ఆచరణలో అడ్డు తిరుగుతున్నాడు కనుక అతనికి ఒక నేత్రం లేకుండా పోయింది. This particular preceptor has taught all right, but by practicing he came in the way, and as he does not have practice, he has lost one eye. కనుకనే శుక్రాచార్యునికి ఒక నేత్రం లేదనటం కారణం ఏమిటనగా ఇతను బోధించేటువంటి ఎందు మాత్రమే తాను గురుస్థానంలో అలంకరించాడు కానీ ఆచరించే విషయం లోపల తాను వెనుకంజ వేస్తున్నాడనేటువంటి యొక్క అర్థానికి ఇది సరైన గుర్తు. The inner significance of the statement that Shukracharya has only one eye is that he was able to preach and preach well, but he lacked in practice, therefore he is having only one eye. ఈ 3 అడుగులు ఏమిటి? What is the inner significance of these 3 steps? ఇది త్రివిక్రమ అనేటువంటి యొక్క వ్యాప్తిని గావించటం. This is the principle of Trivikrama. భూలోకం, భువర్లోకం, సువర్లోకం.
are Bhul Loka, Bhurloka and Swarloka. ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకము ప్రత్యేకంగా ఒకదానిపైన ఒకటి ఉండేటువంటిది కాదు. It is not as if this Bhuloka, Bhurloka and Swarloka are one upon another. ఈ మూడు కూడా ఒకదాని ఎందే చేరి ఉండేటువంటివి. All these three are one within another. దీనికి ఒక చక్కని ఉదాహరణ, One beautiful example for this. ఇది ఒక కుర్చీ. It is a chair. ఈ కుర్చీని మనం చూసే సమయంలో దీని లోపల ఉండేటువంటి కర్ర మనకు కనిపించదు. When we are seeing this chair, we do not take notice of the wood which is కర్రని ప్రత్యేకంగా మనం దృష్టితో చూసినప్పుడు కుర్చీ అనేటువంటి రూపం మనకు మరుగైపోతుంది. when we take notice of the wood, we would not be able to remember the chair. కర్రతో చేరినటువంటి కుర్చీ వంటివి ఈ భూలోకము, భువర్లోకము. This Bhuloka and Bhurloka are like the chair which consists of the wood. ఒక సుందరమైనటువంటి యొక్క విగ్రహమును మనం తయారు చేస్తున్నాం. We are creating a beautiful idol. ఇప్పుడు అక్కడ వెండి సాయిబాబా విగ్రహం ఉంటుండాలి. There is the silver idol of Sai Baba. ఇది సిల్వర్ చూస్తుంటే మనం సాయిబాబా విగ్రహం మనకు కనిపించదు. If our concentration is on silver, we would not be able to remember Sai Baba. విగ్రహం పైనే మనం లక్ష్యం పెట్టుకుంటే ఈ సిల్వర్ మనకు గుర్తింపడానికి వీలు కాదు. If we keep concentration on the idol, we would not be able to remember it. అదే విధముగానే ఈ యొక్క వెండి విగ్రహము రెండు ఏకమైనట్టుగా ఈ భూలోక భూవర్లోకం అనేటువంటిది రెండు కూడా ఏకమైనట్టుగా ఉంటాయి. Just as silver and idol are one and the same, so also this Bhuloka and Bhurloka are one within another. దృష్టి కల్పితమైనటువంటి పంచభూతముల యొక్క తత్వమే భూలోకం. Bhuloka is the phenomenal world which consists of 5 elements. శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి ఒక జగత్తే ఒక భూలోకం. This world consists of sight, hearing, smell, touch and సర్వత్రా పంచభూతాని అనేటువంటి ఒక స్వరూపమే భూలోకము. Bhuloka refers to this existence of 5 elements all over. అయితే మన చుట్టూ అతి సూక్ష్మమై సంచరిస్తున్నటువంటి యొక్క ప్రాణతత్వమే ఇది భూవర్లోకం. The principle of life which is surrounding all of us all over, this is Bhurloka. ఇది ప్రాణతత్వం. This is principle of life. ప్రాణతత్వం అనేటువంటి యొక్క భూవర్లోకం అనే లేకపోతే ఈ భూలోకం అనేటువంటిది ఏమాత్రము రాణించదు. Without this principle of life, this Bhuloka, the 5 elements will not shine. కింద సువర్లోకం అనేటువంటిది కూడాను మన యొక్క అతి సూక్ష్మమైనటువంటి యొక్క ఆనందం తత్వమే దీని యొక్క సువర్లోకం. The principle of bliss, which is very subtly living in us, that is Swarloka. కనుకనే భూలోక భూవర్లోక సువర్లోకం యొక్క స్వరూపం అనేటువంటిది మన యొక్క మానవత్వం ఉన్నటువంటి దివ్యత్వము పవిత్రమే. This Bhuloka, Bhurloka and Swarloka therefore refer to the divinity which is inherent in man. అనగా దేహలోకము, ప్రాణలోకము, ఆనందలోకము. That means the world of the body, world of life and world of bliss. ఈ మూడింటి ఎందుకును తాను ఆక్రమించుకున్నాడు. He pervaded himself in all these 3 worlds. అనగా దైవత్వమైనటువంటిది దేహమునందు దేహీ స్వరూపములో, ప్రాణమునందు చైతన్యవంతమైన రూపములో, ఆనందములో అతి సూక్ష్మమైన యొక్క కారణ రూపంలో ఉంటున్నాడు. This divinity is in the world of body as life, in the world of life as Chaitanya, and in the world of bliss as the most subtle causal ఇది principle. కేవలము దేహాత్మభావము, జీవాత్మతత్వము, పరమాత్మ యొక్క ఉపత్వం, ఈ మూడింటి యొక్క ఏకత్వమును నిరూపించేటువంటిది ఈ యొక్క 3 పాదముల యొక్క స్థానము యొక్క లక్షణం. These 3 steps refer to the body consciousness, or identifying oneself with the body, identifying oneself with the life, identifying oneself with the bliss. కనుక బలచక్రవర్తి దానము చేయటం అంటే తన దేహమును, మనో వాక్ ప్రాణములను కూడా అర్పితం గావించుకున్నాడు. Offering oneself to the Lord, as was done by Balichakravarti, refers to offering the body, mind and the life. దీనిని శరణాగతి అనేటువంటి యొక్క పేరుతో మనం చెప్పుకోబడుతున్నాం. This has been popularly known as surrender. మదీయ ధన దానాది సర్వకార సమర్పితం
ఆత్మానాం దేశభూతంకి రక్షమాం శరణాగతి. This is also said as that I am offering myself, my wealth, my family, everything to you, and I am surrendering myself to thee, O Lord. యాచించేటువంటి వాడు అతి చులకనైనటువంటి వాడు అని దీని యొక్క అంతరార్థం. The meaning of this is the one who asks or begs, he will be in a lower state. గాలి చాలా తేలికైనటువంటిది. Wind is very light. గాలి కంటే ప్రతి మరింత తేలికైనటువంటిది. Cotton is lighter than wind. ఈ ప్రతి కంటే యాచకుడు మరింత తేలికైనటువంటి వాడు. A beggar is considered to be lighter than even cotton. కనుక బ్రహ్మాండ నాయకుడైనటువంటి యొక్క మహావిష్ణువు యాచకుడుగా రావటం చేత చిన్నవాడుగా తయారైపోయాడు. The inner significance of Vamana is that a person who has been the master of the entire Brahmanda, when he became a beggar, he became a dwarf. కనుక వామనమూర్తి అనగా ఏమి? యాచించడానికి పోవటం చేత అలాంటి గొప్పవాడు కూడాను చిన్నవాడుగా తేలిక అయిపోయినాడు. The meaning is that as the Lord himself at a bed, he became very small. ఇంద్రుడు స్వర్గ నిమిత్తమై విష్ణువును ఆశించాడు. Indra went to Vishnu asking for heaven. కానీ పవిత్రుని కావించే నిమిత్తమై విష్ణువే బలిచక్రవర్తిని ఆశించాడు. To make Bali sacred, Lord himself begged of Bali. భగవంతుని యాచించినటువంటి వాడు సుఖ సంతోషములతో స్వర్గమును అనుభవించవచ్చు. A person who asks for the Lord may be able to enjoy the happiness of heaven. కానీ భగవంతునికి అర్పితము గావించేటువంటి వ్యక్తి దైవత్వమునే పొందవచ్చు. A person who offers himself to the Lord becomes divinity itself. కనుక పత్రము, పుష్పము, ఫలము, తోయము భక్తి కలిగిన వారికి వశడం ఒకటి సత్యమేని నీవు ఈ తులసి దళములకు తూగుదుగాక అన్నది రుక్మిణి. Therefore Rukmini has said that if you are going to become a slave of your own devotees who offer leaf, water and fruit, you may equal to this particular tulsi. పత్రము, పత్రం అనగా దేహము. Patramu leaf refers to here the body. ఫలము మనోఫలము. Fruit here refers to fruit of the mind. పుష్పము హృదయ పుష్పము. The flower refers to the heart. కనుక నిజముగా నీవు దేహముతో మనోఫలముతో హృదయ పుష్పాన్ని అర్పితం చేసినటువంటి వాడు మహాధన్యుడు అని ఇందులో నిరూపణ. He is the most fortunate one who offers his body, his mind and his heart entirely to the Lord. దీనిని త్రిపుటి అని కూడా చెప్తూ వచ్చింది వేదాంతం. The same thing has been described by philosophy as Triputi. త్రిపుటి అనగా దేహ మనో హృదయములను అర్పితము గావించటము, పరిశుద్ధి చేసుకోవటమే త్రికరణ శుద్ధి అని చెప్తూ వచ్చింది. Triputi also refers to Trikarana Siddhi, which means purifying the mind, the word and the body. కనుక భగవంతునికి సర్వస్వము అర్పితము గావించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు ఏ పుణ్యాత్ములకు లభించును గాని అందరికీ అసాధ్యము. It is only the most fortunate who will have the strength and the capacity to offer all their body, mind and heart to the Lord. All people will not be that fortunate. నిజముగా ఏ దైవత్వము ఈ దేహమును, ఏ దైవత్వము ఏ హృదయమును, ఏ దైవత్వము ఏ మనసును అందించినదో అట్టి మనోహృదయ దేహములను భగవంతునికి అంకితం గావించడమే వ్యక్తి యొక్క ప్రధాన కర్తవ్యమని, ఇదే ప్రధాన ధర్మమని కూడాను నిరూపిస్తూ వచ్చింది ధర్మశాస్త్రం. Dharmashastra has taught that the primary duty and the most important duty of every man is to offer the body, the mind and heart to the God who has given all these things to you. రాజ్యము పోయినప్పటికీ విచారించక, even when the kingdom was lost, he did not తన కీర్తిని పోగొట్టుకున్నప్పటికీ తాను ఏమాత్రము చింతించక, even when he lost his fame, he did not worry about it. తన యొక్క యశస్సును కూడాను పోగొట్టుకున్నప్పటికీ ఏమాత్రము విచారించక, even when he lost his splendor, even then he did not feel sorry. ఒక్క ధర్మములకు మాత్రమే తాను కట్టుబడి, he was bound only by the principle of righteousness and dharma. సర్వసంగ పరిత్యాగి అయినటువంటి యొక్క చరిత్ర ప్రహ్లాదుని యొక్క చరిత్ర. The history of Prahlada is the one which is full of renunciation, the way that he has been just said now. పరమ భక్తులను పరీక్షించటము పరమాత్మని యొక్క లీల.
It is the leela and play of Paramatman to test devotees who are ఇది ordinary. పరీక్షించడం కాదు, ఇది రక్షించటమే. This is not actually testing, this is protecting. ఏ ఒక్క విషయంలోనైనప్పుడు పరీక్షించక వారిని స్వదేశములకు కానీ స్వస్థానములకు కానీ అందుకొనటం ఇది అసాధ్యం. It is not possible to make the people reach their original home without putting them to some test and చదివేటువంటి examination. పిల్లలకు పరీక్ష అని పెడుతుంటారు. For people who are undergoing some education, tests are held. ఈ పరీక్ష వీరికి శిక్ష కాదు, Examination therefore is not a punishment. ఉన్నత స్థానములకు పంపించేటువంటి యొక్క ఉత్సాహమే. This is only a method by which you are promoting people to a higher class. పరీక్షలే జరగకుండా ఉన్నత స్థాయికి వీరు చేరుకోలేరు. Without examination, promotion would not be possible. ఇది కేవలం పరీక్ష అనేటువంటి పదంతో ఇది ఏదో ఒక అవస్థగా మనం భావిస్తున్నాము. In the name of examination, we consider this as a punishment. కాదు కాదు, పరీక్షలు ఎంత త్వరగా మనకు వచ్చునో అంత ఆనందాన్ని మనము అందుకోవాలి. Therefore, we should not think that way. On the other hand, we should be happy అంత whenever త్వరగా examination. మనం ఉన్నత స్థాయికి చేరుకుంటామనేటువంటి ఉత్సాహాన్ని పెంచుకోవాలి. If the examinations are frequent, the promotions will be frequent. This we should understand. ఒక చిన్న ఉదాహరణ, One small example. ఏదైనా ఒక ఉద్యోగమునకు మనము అప్లికేషన్ వేసుకుంటే ఆ ఉద్యోగమునకు ఒక టెస్ట్ అని పెడతారు. If we apply for a particular job, a test is held. దీనికి ఇంటర్వ్యూ అని పిలుస్తారు. The name given is interview. ఆ ఇంటర్వ్యూ లోపల వీళ్ళు అడిగినటువంటి దానికంతా సరైన జవాబు చెప్పినప్పుడు ఆ ఉద్యోగానికి వీళ్ళు అర్హుడవుతారు. If in the interview his performance is satisfactory, he would be qualifying himself for the job. అదే విధముగా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, దైవత్వాన్ని పొందేటువంటి అధికార తత్వము ఇతని యందు ఉన్నదా లేదా అనేటువంటి దీంట్లో కొంచెం పరీక్షించడం, అనగా అది కేవలము అతను ఏ స్థాయిలో ఉంటున్నాడో అనేటువంటి దాన్ని చూచటం. In the same way, to find out whether a particular person is qualified to merge in the Lord, some tests are held. ఇది వీరి మంచికే కానీ చెడ్డకు కాదు. This is for the good of the people and not to మరొక చిన్న ఉదాహరణ, One more small example. ఒక గోడకు ఒక పటమును తగిలించాలని ఒక మురికి కొడుతున్నాం. Suppose you want to fix a photo to a wall, you may strike a nail. ఆ మురికి బాగా కొట్టి తదుపరి అటు అల్లాడించి చూస్తాం మనం. After striking the nail into the wall, you would like to shake to find out whether it is ఎందుకు small. మనం ఇట్లా పరీక్ష చేస్తున్నాము ఈ మురికిని? Why are you testing the nail that way? ఆ మురికికి తగిలించేటువంటి పటం యొక్క భద్రత కోసం దీన్ని చూస్తున్నాం మనం. In order to have safety for that particular photo which is being fixed for the nail, you are testing that అదే way. విధముగానే నామం అనేటువంటి ములికిని హృదయం అనేటువంటి దానిలో కొట్టి ఈ నాభి అనేటువంటి రూపము తగిలించే నిమిత్తమై ఇది భద్రంగా ఉందా లేదా అని పరీక్షించడం. In the same way, to strike the nail of name in the heart and to so that the photo of the indweller can be fixed. మన హృదయమే గోడ, Our heart is the wall. భగవంతుని నామమే ములికి, The name of the God is nail. నామం భగవంతుని యొక్క రూపమే దీనికి తగిలించే ఫోటో. The frame which is being fixed for the wall is the form of the Lord. కనుక భగవంతుని రూపం అనేటువంటిది నామములకు తగిలించటమై హృదయం అనేటువంటి దానిలో దీన్ని భద్రం చేయాలి. In order to hang the frame of the form of the Lord on the wall, you will have to just strike the nail. ఈ పవిత్రమైనటువంటి అంతరాత్మను ప్రబోధించే నిమిత్తమై ఒకానొక సమయంలో ఇంద్రుడు ప్రహ్లాదుని కూడా పరీక్షించుటకై వెళ్ళాడు. Once upon a time, in this particular way to test Prahlada, Indra went once. ప్రహ్లాదునికి అడిగిన వారికి లేదనేటువంటి యొక్క తత్వమే లేదు. Prahlada was not aware of anything like అడిగిన వారన్నిటికీ అన్ని అందించడమే తన యొక్క స్వభావం. offering whatever is asked for is very nature. ఇలాంటి దానశీలుడు అనేటువంటి పేరును విని ఇతన్ని పరీక్షించటకై వెళ్ళాడు. After hearing that there is a person like this who is extremely charitable, to test him, Indra went. దేనిని అడిగితే ఇంకో వెళ్ళాడు. For asking for what did Indra go? ఇతను కేవలము ఒక బీద బ్రాహ్మణి వేషంతో ప్రహ్లాదు దగ్గర చేరాడు. He disguised himself as a poor Brahmin and reached Prahlada. ప్రహ్లాదు సహజ స్వభావుడై, స్వామి తాము దేనికోసం వచ్చారు, తమకు ఏమి కావాలని ప్రశ్నించాడు. Prahlada in a natural way asked him, Swami, for what purpose have you come? What do you need? నేను యాచకుడను,
తమ దగ్గర ఏదో కొన్ని యాచించాలని వచ్చానన్నాడు. He said, I am a beggar. I have come here to ask for certain things. ఏం కావాలో కోరుకోమన్నాడు ప్రహ్లాదుడు. Prahlada said, ask me whatever you want. నీ శీలమును నాకు దానం చెయ్యాలి అన్నాడు. You give me your character, he said. ఇంత మాత్రంతోనే నువ్వు తృప్తిపడుతున్నావా? తప్పకిస్తానన్నాడు. తన హృదయపూర్వకంగా తన యొక్క శీలమును అతనికి దానం చేశాడు. You are asking only for that much, is it? I can give. He just took his character out and offered it to Indra. కొంతసేపు అయ్యేటప్పటికీ ఒక సుందరమైన వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. After some time, a beautiful person appeared there. నీవెవరిని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. Prahlada questioned him, who are you? ప్రహ్లాద, మహారాజా, నేను నీ యశస్సును అన్నాడు. Oh, great king Prahlada, I am your fame. నీ యొక్క క్యారెక్టర్, నీ శీలము పోవటం చేత నేను నీ యందు ఉండుటకు వీలు కాదు, నేను కూడా అతనితో వెళుతున్నాను అన్నాడు. As you lost character and given away character, then I cannot live with you. I'll be going with character. సరే వెళ్ళమన్నాడు ప్రహ్లాదు. Prahlada said, all right, you can go. మరి కొంతసేపు అయ్యేటప్పటికి మరొక సుందరమైనటువంటి వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. After a while, another beautiful person appeared. నీవెవరిని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. Prahlada asked, who are you? అయ్యా, నేను నీ కీర్తి, నీ ధైర్య సాహసమును. Well, sir, I am your courage, valor, and such other good qualities. నీ యొక్క గుణము, నీ యొక్క యశస్సు పోయిన తర్వాత నీ నుండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా వారితో వెళుతున్నాను అన్నాడు. Once you have lost your character and fame, then I don't have any place here. I would also go with them. మరి కొంతసేపు అయ్యేటప్పటికి సర్వ ఆభరణములతో అలంకృతి గావించుకున్నటువంటి ఒక చక్కని స్త్రీ వచ్చి ప్రత్యక్షమైంది. After a while, a beautiful lady, very well decorated, appeared there. అప్పుడు ఈమెను ప్రశ్నించాడు ప్రహ్లాదుడు, నీవెవరి తల్లి అని. Prahlada asked, mother, who are you? నేను నీ రాజ్యలక్ష్మిని అన్నాడు. Well, I am the queen of your kingdom. నీ యొక్క గుణము, నీ యొక్క యశస్సు, నీ యొక్క ధైర్యము, నీ సాహసము పోయిన తర్వాత నీ నుండి ప్రయోజనం ఏమిటి? కనుక నేను కూడా వారితో వెళుతున్నానన్నాడు. She said, once you have lost your character, your fame, your good qualities like valor, well, I have no place here. I would also go with them. సరే వెళ్ళమని చెప్పాడు. Prahlada said, all right, you can go. మరి కొంతసేపు అయ్యేటప్పటికీ కంటి దాడలు కార్చుకుంటూ ఒక స్త్రీ ఎదుటి ప్రత్యక్షమైంది. After a while, a particular lady appeared there weeping. నీవెవరిని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. Prahlada questioned her, who are you? నీ ధర్మదేవతను అన్నాడు. ఆమె, I am the goddess of Dharma, she said. చెప్పింది, నీ యొక్క గుణము, నీ యశస్సు, నీ ధైర్య సాహసములు, నీ రాజ్యలక్ష్మి కూడా పోయిన తర్వాత నీ ధర్మం ఉండి ప్రయోజనం ఏమిటి? ఆచరించుటకు అవకాశం ఉండదు, కనుక నేను కూడా వెళుతున్నానండి. She said, once you have lost your character, your name, fame, valor, courage, and also the kingdom itself, well, I don't have any place. You have no opportunity to practice me. Therefore, I am also going away. ఎవరు పోయినప్పుడు నేను దుఃఖించను, నీవు మాత్రం నన్ను వదిలిపోకూడదని అడ్డం పడ్డాడు ప్రహ్లాదు. Prahlada said, I don't care whoever goes, but you should not leave me and go. ధర్మో రక్షిత రక్షిత. It is said, the one who protects Dharma will be protected by నన్ను Dharma. రక్షించేటువంటి ధర్మం మాత్రమే. The only thing which can protect me is Dharma. కనుక నన్ను రక్షించేటువంటి ధర్మంలో నేను రక్షించాలి అన్నాడు. He said, the Dharma which is giving me protection, I should protect Dharma. ధర్మయేవ హతోహంతి. ధర్మమును హతం చేసేటువంటి వాడిని ఆ ధర్మం వీడిని కూడా హతం చేస్తుంది. The one who destroys Dharma will be destroyed by Dharma, it is said. ధర్మమును రక్షించినటువంటి వాడిని ఆ ధర్మమే తనను రక్షిస్తుంది. The one who protects Dharma will be protected by Dharma, it is said. కనుక నీవు పోవటకు వీలు కాదని చెప్పి నన్ను ప్రార్థించాడు ప్రహ్లాదుడు. Prahlada therefore prayed to her, I will not allow you to go. You shall not go. ఈ ధర్మము ప్రహ్లాదుని యొక్క ప్రార్థనను అంగీకరించి ధర్మము నిలిచిపోయింది. Agreeing to the prayer of Prahlada, she stayed back. ధర్మము ఎప్పుడు నిలిచిపోయినో రాజ్యలక్ష్మి వెనక్కి వచ్చేసింది. Once this righteousness and Dharma stayed back, the kingdom got back. ఎక్కడ ధర్మము అక్కడ రాజ్యలక్ష్మి, ఎక్కడ ధర్మము అక్కడ యశస్సు,
ఎక్కడ ధర్మమో అక్కడ శీలము, ఎక్కడ ధర్మమో అక్కడ ధైర్యము. కనుక అందరూ కూడా వెనుకకు వచ్చారు. Wherever there is dharma, there is kingdom, there is character, there is name and fame, there is valor and courage. All those came back. కనుక ధర్మమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క ప్రాణము అని నిరూపించాడు. Prahlada therefore has proved that it is dharma which is the very life breath of all people. ఇది కేవలం ప్రహ్లాదుని యొక్క వంశమంతా కూడాను రాక్షస వంశం అయినప్పటికీ ఆ రాక్షసత్వం నందు కూడాను దివ్యత్వమైనటువంటి దైవత్వం కూడాను ప్రకటించుతూ వచ్చింది. The entire lineage and family of Prahlada belonged to the demon, but still there was divinity which was functioning and which was proved there. మానవత్వము, దైవత్వము, రాక్షసత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండేటువంటివి కాదు. Humanity, divinity and demonic nature, they will not be different. ఇది కేవలం మానవుడి ఉన్నటువంటి గుణముల యొక్క భేదములే. This only will be in a way manifestation of different types of gunas in man. సాత్విక గుణములు కలిగినటువంటి వాడే దైవత్వము అని. The one who is having the sattvic guna may be divine. రాజస గుణములతో అలమటించేటువంటి వాడే మానవత్వం అని. The one who is troubled by rajoguna is human. తామసిక సంబంధమైనటువంటి యొక్క క్రూరత్వంతో ప్రవర్తించేటువంటి వాడే రాక్షసుడని. The one who is saturated with tamoguna and behaves whereby that ఇది కేవలం గుణముల యొక్క భేదములే ఈ దానవ మానవ దివ్యత్వములకు మూల కారణమని నిరూపించారు. It has been proved that the distinction of these gunas is only responsible for humanity, divinity and animality. భాగవతమునందు మీకు చక్కగా అర్థమై ఉండవచ్చు. You might have understood these things clearly in Bhagavata. కంసుడు రాక్షసుడు అని అంటున్నారు. Kamsa is described as a demon. కానీ కంసుని యొక్క సోదరియే దేవకీదేవి. Devaki Devi is sister of Kamsa. దేవకీదేవి కుమారుడే కృష్ణుడు. The son of Devaki Devi is Krishna. కృష్ణుడు దైవత్వం, Krishna is divine. దేవకీదేవి మానవత్వం, Devaki Devi is a human. ఇంకా కంసుడు దానవత్వం. Kamsa is ఈ a demon. ముగ్గురు కూడా ఒక కుటుంబీకులే. All these three people were in the same family. కానీ గుణములను బట్టి వీరికి తలములు ఏర్పడుతూ వచ్చాయి. On the basis of gunas, people are distinguished. ఇక్కడ కలి ప్రభావం చేత ఒక్క మానవుడి యందే మూడు శక్తులు కూడా ఇమిడి ఉంటున్నాయి. On account of the effect and the impact of Kali, the same man is having all the దానవత్వము, మానవత్వము, దైవత్వం కూడా ఒక వ్యక్తి యందే ఉంటున్నది. The same individual is having divine nature, human nature and demonic nature. కనుకనే త్రిగుణ స్వరూపమైనటువంటి యొక్క ఈ జగత్తునందు త్రిగుణాత్మకమైనటువంటి మానవత్వమునందు దివ్యత్వమైన ఆత్మతత్వం కూడాను ప్రకాశిస్తూ ఉంటుండాలి. The divinity which is splendorous shines in the same human being who is having human nature, divine nature and demonic nature. హిరణ్యాచుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడాను దానవులుగా భావించారు. Hiranyaka, Hiranyakashipu have been described as demons. తండ్రి అయినటువంటి వాడు హిరణ్యకశిపుడు, Hiranyakashipu was father. తల్లి అయినటువంటిది లీలావతి, Leelavati was mother. కుమారుడైనటువంటి వాడు ప్రహ్లాదుడు. Son was Prahlada. ఇక్కడ కూడా నువ్వు భాగవతం నందు ఉండినట్టుగానే హిరణ్యకశిపుడు రాక్షసుడు, లీలావతి మానవత్వం, ప్రహ్లాదుడు దైవత్వంగా నిరూపించాడు. As found in Bhagavata, here also, Hiranyakashipu was a demon, Leelavati was human, Prahlada was divine. ఈ మూడు కూడాను ఒక్క కుటుంబంతో కూడినటువంటి వారి. All these three people were in the same ఇది family. త్రిగుణ స్వరూపమైనటువంటి యొక్క కుటుంబం. This family consists of three gunas. కనుక దానవత్వమును మానవత్వమును కూడాను సార్థకం కావించేటువంటి దివ్యత్వమైన ప్రహ్లాదుని వల్ల వీరి ఇరువురి జన్మలు కూడాను పవిత్రమైనాయి. On account of Prahlada who was divine, the life of Hiranyakashipu and Leelavati were also sanctified. కనుక దివ్యత్వం అనేటువంటిది మన యందే ఉంటున్నది. Therefore divinity is inherent in us. దానవత్వం అనేటువంటిది కూడాను మన యందే ఉంటున్నది. Demonic nature also is in us. మానవత్వం కూడాను మన యందే ఉంటున్నది. Human nature is also in us. లోక సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క కోరికల చేత, నశ్వరమైనటువంటి యొక్క వస్తువుల చేత జీవించబోయేటువంటి యొక్క వాడు మానవుడిగా భావిస్తూ వచ్చారు. The one who wants to live a life has been described as a human being who aspires to have worldly objects which are temporary and transient. దయా ధర్మములతో కూడి ప్రేమతత్వాన్ని ప్రకటించి దివ్యత్వాన్ని వ్యాపింపజేసి అనేకత్వాల్లో ఏకత్వాన్ని నిరూపించేటువంటిది దైవత్వంగా నిరూపించే సాత్విక గుణం.
Satvika Guna is divine nature, which is full of compassion, love, and such other good qualities. దయారహితుడై ప్రేమరహితుడై కేవలం క్రూరత్వం చేత హింసలకు పూనుకొని అనేక విధమైనటువంటి స్వార్థత్వమును పెంచుకున్నటువంటి వాడే దానవత్వం అని నిరూపించింది. The one who is bereft of compassion and love, who behaves in a cruel way and develops cruelty in him, is described as మన యొక్క భావములు ఎలాంటి స్థితి అందుతున్నవి అనేటువంటిది ఎవరికి వారు విచారించుకుంటే మనము దానవులమా మానవులమా దైవ తత్వములకు కూడినటువంటి వారమా అనేటువంటి దాన్ని మనమే నిర్ణయం చేసుకోవచ్చు. The sum and substance of it is, if we inquire for ourselves what qualities we have, we will be able to know whether we are in the nature of human or చేసిన మేలును మరచి forgetting the ఉపకారమునకు అపకారం చేసి doing bad for good, మంచి వారికి ద్రోహం చేసి being treacherous to good people, అనేక విధములుగా నేను ఆదుకున్నటువంటి వారిని నీవు దుఃఖింపజేయటం అనేటువంటిది ఇది దైవత్వమునకు తగినటువంటి ఒక చిహ్నము. The one who has given all protection, one should be grateful to him. This is divine nature. నిజముగా మానవుడి యందు కృతజ్ఞతనే లేకపోతే క్రూరత్వమునకు చేరినటువంటి యొక్క దానవత్వం అనే చెప్తారు. If in a human being there is no gratitude, he is a cruel demon. కనుకనే ఈ ప్రహ్లాదుని యొక్క వంశమునందు ఈ బలి చక్రవర్తి పుట్టి తన తాత అయినటువంటి ప్రహ్లాదుని గుణములను తాను ఆధారంగా తీసుకున్నాడు. Bali Chakravarti was born in the family of Prahlada and proved the divine nature which his grandfather Prahlada had. దాని అంటే తన తండ్రి అయినటువంటి విరోచనుడు. In the same family, his father Virochana was there. తన కుమారుడికి పాతాళ లోకములకు అణగదొక్కినటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకొని దైవం ఎంత క్రూరుడు అని భావించాడు. దీనిని ఆధారంగా చేసుకుని అనేక మంది భక్తులు భగవంతునికి ఏమాత్రం కూడా మోహమే లేదే అనేటువంటి దీని కింద కొంత విమర్శిస్తూ వచ్చారు. A few people based upon this particular incident, they have been just thinking that God does not have compassion at all. నేనమామని ముంచుకైన లోనెంచక కంసపు పాలుని హింసచేసే. He has destroyed Kamsa, who is his own uncle, without showing any compassion to him. పాలకుండితడని భావించి పాలియ వచ్చిన పూతన ప్రాణమడచే. Putana, who came to give milk to this particular Krishna, not taking any compassion at her, he killed her. శ్రీ పాలయని చింతయింతయు లేక తాటకి గాత్రంబు తరిగి వేసే. Without having any thought that it is after all a woman, he killed Tataki. పిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగదొక్కే. When Bali offered without denying the alms and hospitality and charities, he pushed him down into the nether world. ఇంత నిర్మోహ దేవునకెట్లు కరుణ కలుగు నా మీద ఇది విచిత్రము కాదా. Is it not strange? How can I expect such a God to have any compassion on me? ఇట్టి నిర్మోహ దేవునకు నిర్మోహమైనటువంటి వాడట అతను. నిర్మోహం అంటే దైవత్వమే, మోహము లేదు అతని. He is described as one who does not have any infatuation, who is free from that. And only divinity can be like that. మానవునికే మోహము, Only a man has infatuation. మోహమున్న వానికే తాపము, Only one who has infatuation. తాపమున్న వానికే బాధలు, Only he gets sorrows. బాధల వానికే దుఃఖం. He only gets. ఇది అజ్ఞానం యొక్క చిహ్నము. This is the sign of ignorance. భగవంతునికి మోహమే లేదు, For God there is no. అతనికి తాపమే లేదు, He does not have అతనికి any. దుఃఖమే లేదు. There is no. మేనమామను చంపి ఏడ్చాడంటంలో మేనమామను నిర్దాక్షిణ్యంగా చంపాడు. It is said that the uncle was mercilessly killed and then he wept. No, అనగా without any. ఎవరిని చంపటము అహంకారంతో తొలుతూగుతున్నటువంటి యొక్క దీనిని చంపాడు. He destroyed the one who was wallowing in. ఎక్కడ అహంకారమో, Where there is egoism, ఎక్కడ నిర్దాక్షిణ్యమో, where there is mercilessness, ఎక్కడ కృతజ్ఞత లేనటువంటి హీనత్వమో, where there is ingratitude, ఇలాంటి వారి యొక్క హృదయముల పైన భగవంతుడు సవారి చేస్తుంటాడు.
God rides over the hearts of such people. ఇవి ఉన్నంత వరకు వీరికి బ్రతుకులు ఉండవని, So long as these people entertain such a thought, they will not be able to దుర్గుణములను దూరం చేసి to remove such bad qualities, నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వములకు దృష్టిని మరల్చడమే. to direct the vision towards the God who is permanent, eternal. కనుక దైవము ప్రతి దాని ఎందుకులను భక్తుల యొక్క మంచిని కోరి చేస్తుంటాడు. God always undertakes any activity only in the interest and for the good of ఏది humanity. చేసినప్పటికీ భక్తుల యొక్క క్షేమంకే చేస్తుంటాడు. Whatever God does, He does for the welfare of the ఈ విధమైనటువంటి యొక్క శిక్షణే లేకుండా రక్ష మనకు చేకూరదు. Without this kind of punishment, there cannot be protection. ఏనుగుకు అంకుశం ఎంత ప్రధానమో, Just as the spear is very important for a గుర్రములకు elephant, కళ్ళము ఎంత ఆధారమో, just as wheels are very important for a horse, తప్పు చేసేటువంటి వారికి శిక్ష అంత ప్రధానం. punishment is equally important for a person who commits mistake. మదగజమైనప్పటికీ అంకుశము చేతి ఎందుకుంటే అణిగిపోతుంది. Even if it is a proud elephant, once you are having spear in your hand, it will be obeying you. ఎంత చాకుడు గుర్రమైనప్పటికీ కళ్ళమే లేకపోతే గుంతలో పడుతుంది. Even if it is a horse which you have fondly bred and brought up, ఎంత సాత్వికమైనటువంటి ఒక సాధకుడైనప్పటికీ శిక్ష లేకపోతే మార్గమునకు రాడు. whatever be the type of sadhaka, with whatever sattvic gun he be, without punishment he is not likely to be on the proper కనుక path. నిగర్వి అయి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి యొక్క ఈ బలిచక్రవర్తిని పవిత్రమైనటువంటి స్థానమును పంపే నిమిత్తమై దేహమును పాతాళలోకమునకు, హృదయమును ప్రాణలోకమునకు పంపించాడు. In order to send Bali, who has renounced everything and offered himself to the Lord, he sent body down to the nether world and sent the life to the... ఈ దేహము రజోగుణము నుండి ఆవిర్భవించినటువంటిది కనుక దీనిని రజోగుణ సంబంధమైనటువంటి పాతాళలోకమునకు అడుగుదొక్కాడు. This particular body has emanated from Rajoguna, and therefore he has sent it back to nether world where Rajoguna is there. తన యొక్క జీవిత తత్వము పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వంతో కూడినటువంటిది కనుక ప్రాణలోకంలో చేర్చుకున్నాడు. The principle of life which is sacred has been absorbed into the world of మనం ఈ life. జగత్తునందు దేశ సంబంధమైనటువంటి యొక్క భావములనే మనం గుర్తిస్తూ వస్తున్నాము కానీ అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం ఏమాత్రమూ విచారించడం లేదు. In the world as we live, we recognize only things which are worldly, but the inner meaning and the subtle meanings we are ignoring and we are not recognizing them. మనం ఎంతకాలము మనము సాధన చేసినప్పటికీ ఈ బహిర్దృష్టి 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 For whatever period we may do sadhana, if we have external vision continuously, it is no use. మానవునికి బహిర్దృష్టి ఉండకూడదు. Man should not have external vision. ఇది పశువుకు ఉండవలసినటువంటి దృష్టి. This is natural for an animal. పశువు పశువు, బహిర్దృష్టి కలిగినటువంటిది పశువు అని. One should not extravert his vision. అంతర్దృష్టి కలిగినటువంటి వాడు మానవుడు. A man is one who introverts his vision. మనం మానవుడని అనిపించుకొని కేవలం జీవితం అంతా బహిర్దృష్టితోనే మనం అంత్యం గావిస్తున్నాము. We are going by the name of man, but we are using all our vision only in the ఈ external. బహిర్దృష్టి ఉండినంత వరకు కూడాను మనకు దివ్యత్వం అనేటువంటిది అతి దూరంగా ఉంటుంటారు. So long as we have extroverted our own vision, divinity will be far, far away from us. కనుకనే ప్రహ్లాదులు కూడాను తండ్రిని అనేక విధములుగా కూడాను ప్రార్థించి బోధించి అనేక విధములుగా కొంత విమర్శిస్తూ వచ్చాడు. Prahlada therefore has prayed to his father in a number of ways, taught him in a number of ways, and explained to him in a number of ways. నాన్న నీవు చక్రవర్తి, Father, అన్ని దేశములు కూడా నువ్వు ఒక్క గడిలో సాధిస్తూ వచ్చావు. Father, you are an emperor, you have conquered all the worlds in a tribe. అనేక రాజులను ఓడించావు. You have defeated a number of అనేక people. శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వీరాది వీరుడవు. You have got a different types of valor and మహాకీర్తిని courage. సాధించినటువంటి వాడవు. You have earned a lot of fame, and కానీ హృదయాన్ని సాధించలేకపోతున్నావు. but you have not been able to conquer your own heart. పాచండ హృదయంలోనేటువంటి చర్చలు కూడా ఒకనొక సమయంలో విమర్శిస్తూ వచ్చాడు. Even a Churchill also was criticized once. ఈనాటి సైంటిస్టులంతా కూడాను పంచభూతములు సాధిస్తూ ఉన్నారు. Churchill said that these scientists have been able to conquer the elements. పంచభూతములతో చెలగాటం ఆడుతున్నారు. They are playing with 5 elements. అనేక విధమైనటువంటి లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారు. They have been able to travel lakhs of miles in the space. అణుశక్తి విషయం లోపల బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తున్నారు. They have been able to conquer in a grand way in the area of atom. ప్లాస్టిక్ తో ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ లోపల కూడా గొప్ప విచిత్రమైన శక్తులను సాధిస్తూ వచ్చారు. They have been able to conquer and master in the area of computers.
కానీ తన హృదయాన్ని తాను సాధించలేకపోతున్నాడు మానవుడు. But unfortunately, man has been not able to master his own heart. తన మనసును తాను అరికట్టుకోలేకపోతున్నాడు. He has not been able to control his own mind. ఈ సంకుచితమైనటువంటి భావములు వీడు విస్తరించిపోతున్నాడు. He has been swayed by narrowness. కనుక ఏనాడు విశాలమైనటువంటి భావములు అభివృద్ధి పరచుకున్నాం ఆనాడే మానవత్వాన్ని గుర్తించుకోగలుగుతాడు అన్నాడు. Only when he broadens his own vision and heart, he will be able to recognize the humanity that he consists of. కనుకనే మొట్టమొదట మనం అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం దివ్యత్వాన్ని కూడా కొంతవరకు అర్థం చేసుకోగలం. Only when we develop inner vision, we will be able to understand divinity at least to some extent. ఇలాంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకొని ఆత్మానందం అనుభవించేటువంటి యొక్క విషయమునందు ఈ బలిచక్రవర్తి ఆదర్శవంతమైనటువంటి మూర్తిగా తయారయ్యాడు. Balichakravarti has set an example for people who want to develop inner vision and enjoy the inner bliss. ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య అని ఇహమునందు రాజ్యమును అన్ని విధాల కూడాను సుఖశాంతులతో అందిస్తూ వచ్చాడు. In a worldly way, he has been able to give all the joys and pleasures for all the citizens of his kingdom. దేహ సంబంధమైన సుఖమును కూడాను అనేక విధములుగా అందిస్తూ వచ్చాడు. He has been able to give bodily comfort to all the citizens. దేహ సంబంధమైనటువంటి తత్వాన్ని కూడాను పూర్ణంగా గుర్తించుకున్నాడు. He was able to recognize entirely the principle of body. దేహి యొక్క మందిరమే దేహము. Body is the temple of Lord. కనుకనే లోపల ఉండినటువంటి దేవుడిని మాత్రమే లక్ష్యం ఉంచుకోకుండా బహిర్ముఖంగా ఉండినటువంటి యొక్క మందిరాన్ని కూడా మనం కొంతవరకు జాగ్రత్త చేసుకోవాలి. We have to pay attention to the inner Lord and also the body which houses him. దేహము వల్లనే మనం దేహిని చూడగలుగుతాం. Only on account of the body we have been able to see the Lord. దేహమే లేకుండా దేహిని మనం అర్థం చేసుకోలేము. Without body we would not be able to understand the కనుక inner. దానిని అర్థం చేసుకునేంత వరకు కూడాను దేహాన్ని తగినటువంటి యొక్క క్రమశిక్షణలో ఉంచుకొని దాన్ని కాపాడుతూ రావాలి. Until we understand the principle divinity which is inherent, we have to use this body and develop it. కనుకనే ధర్మార్థం కామ మోక్షముల యొక్క మార్గమును అనుభవించే నిమిత్తమై మొట్టమొదట ఆరోగ్యం అత్యుత్తమం అన్నారు. In order to enjoy and live all the principles, four important principles of dharma, artha, kama, moksha, health is very necessary, it is said. ఆరోగ్యమే లేకపోతే ఏ చిన్న పని కూడా మనం చేయలేము. Without proper health, we would not be able to ఈ undertake. దేహాన్ని ఆరోగ్యవంతమైనదిగా ఎందుకు చూసుకోవాలంటే లక్ష్యాన్ని సాధించే కోసం. In order to achieve the goal and the purpose and the objective of life, we will have to take care of the అంతేకాని body. కేవలం దేహం ఆరోగ్యాన్ని పోషించుకొని ఏ విధమైన లక్ష్యం పైన మనకు దృష్టి లేకపోతే ఇటువంటి దేహం నిరుపయోగము. We would take care of the health of the body without having our own mind on the goal, it is useless. కనుక ఈ రాజ్యమును ఏలినప్పటికీ చక్రవర్తులుగా తయారైనప్పటికీ కట్టకడపడి సర్వసంగ పరిత్యాగులైపోయి సర్వేశ్వరత్వాన్ని పొందడానికి ప్రయత్నించారు పూర్వపురాణులు. The kings of the olden days, they enjoyed the world and they enjoyed the kingdom. But all the same, ultimately they offered all these things to the Lord, offered themselves also to the Lord, and God themselves merged in Him. కనుక మనం ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత ధనమును సంపాదించినప్పటికీ, ఎంత కీర్తిని మనం ఆర్జించినప్పటికీ, ఎంత ఉన్నత పదవులు ఏలినప్పటికీ మనకు లభించవలసినటువంటిది ఆత్మానందమే ప్రధానమైనటువంటిది. Whatever education we acquire, wealth we acquire, name we acquire, fame we acquire, position we acquire, ultimately we will have to get the bliss of. ఆనందమే లేకపోతే అన్ని కూడా మనకు నిరుపయోగమే. Without that bliss, all other things would be a waste. అట్టి ఆనందము ఒక దైవత్వం నందు మాత్రమే మనకు లభ్యమవుతుంది. That bliss you can get only in divine. ఆ దైవత్వంతోనే మన యొక్క జీవితం అంత్యం కావాలి. We should end our life only with the divine. కనుకని ఈ యొక్క బలిచక్రవర్తి దినము శ్రావణ మాసములో శ్రవణ నక్షత్రములో ప్రారంభమవుతుంది. The day of Balichakravarti commences in the month of Shravana, in the star of Shravana. సమస్త సృష్టి కూడాను ఈ పురుష ప్రకృతి యొక్క సంబంధములే మూల కారణములు. For the entire creation, the relationship between Purusha and Prakriti, దీనినే కశ్యప అతిథులు అని కూడా చెప్తూ వచ్చారు. the same thing has been described as Kashyapa Aditya. ఈ సిద్ధ ఆశ్రమాన్ని ప్రారంభించినటువంటి వారు కశ్యపుడు అతిథి. Siddhashrama was started by Kashyapa. సర్వ సంకల్పములు కూడా సిద్ధిగా ఆవించేటువంటి ఒక ఆశ్రమం అది. This ashrama is able to give all types of fulfillment. ఇక్కడే బలిచక్రవర్తి పాతాళ లోకములకు ప్రవేశించినటువంటి ప్రదేశం.
This is the place where Bali Chakravarti went into the nether world. వామనుడు కూడాను తన ఆకారమును ధరించినటువంటి ప్రదేశం కూడాను ఇది. In the same place, Vamana took his incarnation. ఇది శ్రావణ మాసం. This is the month of Shravana. శ్రవణ నక్షత్రం. Star of Shravana. ఈ శ్రవణ అనేటువంటి దీంతో ప్రారంభమైపోయింది ఈ యొక్క ఓణం. Onam has come in this particular period of Star of Shravana. శ్రవణం, ఓణం, శ్రవణం అది అనేటువంటిది ఓణంగా తయారైపోయింది. This Shravanam, the Onam has come from the Shravana. Shravanam. Onam has come from Shravana. కనుక శ్రవణం నుంచి వచ్చింది కాబట్టి ఓణం అనే పేరు వచ్చింది దీనికి. As it has come from Shravana, this has been called Onam. అనగా మంచి విషయమును శ్రవణం చేయటము. The meaning is that we have to hear good things. దైవత్వములకు సంబంధించినటువంటి గుణగణములను శ్రవణం చేయటము. The praise and the glory of the Lord will have to be listened to. కనుకనే భక్తి మార్గంలో కూడాను నవవిధ మార్గంలో మొట్టమొదటి శ్రవణం. Therefore, among the 9 types of devotion, Shravanam has been given the first place. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. ఈ నవవిధ మార్గములకు మొట్టమొదటి శ్రవణం. Of the 9 types of devotion explained now, Shravanam is the first one. కనుకనే మనము శ్రవణము చేసినటువంటి దానిని మననం చేసి, మననం చేసినటువంటి దాన్ని నిత్యాస రూపంలో మనం అనుభవించాలి. Whatever we hear, we have to dwell on it mentally and also have to practice it. ఈ విధంగా చేసినప్పుడే మనము చదివినటువంటిది కానీ, విన్నటువంటిది కానీ, కన్నటువంటిది కానీ సార్థకమవుతుంది. Only when we undertake this practice, whatever we have heard, whatever we have seen, whatever we have listened to, it becomes fruitful. కేరళ దేశీయులు ఈ పవిత్రమైన మహాపర్వదినమును వారు అనుభవిస్తూ సంవత్సరంలో ఒక పర్యాయం దీనిని జ్ఞాపకం చేసుకుంటూ పవిత్రమైన బలిచక్రవర్తి యొక్క గుణగణములను వారు చింతిస్తూ వచ్చారు. The citizens of Kerala observe this particular festival every day, listening to good things and observing in a useful way. ఇంతే కాదట, వారి విశ్వాసం ఎట్టినంటే ఈ బలిచక్రవర్తి, వామనమూర్తి ఇరువురు కూడాను నాయన మీరు పరమ భక్తులుగా ఉండేటువంటి వారు, నారాయణ సేవలో మునిగేటువంటి వారు, నిరంతరము కూడాను నారాయణ తత్వమును చింతించేటువంటి వారు. కనుకనే ప్రతి శ్రావణ మాసమునందు, శ్రవణ నక్షత్రమునందు నేను వచ్చి మీకు దర్శనమిస్తాను అని చెప్పాడట. These people also believe that Vamana and Bali Chakravarti will appear and give their darshan to these people when they celebrate this Onam in the month of Shravana and under the star of Shravana. This is their belief. కనుకనే ఈనాడు వామనమూర్తి దర్శనం అవుతుందని, బలిచక్రవర్తి కూడా వీరికి అనుగ్రహిస్తాడని వారి విశ్వాసం. It is their faith and belief that on this particular day, Vamana gives his darshan and Vamana లింగము పోసి, కలశము పెట్టి, దానిపైన టెంకాయ పువ్వులంతా పెట్టి అనేక విధములుగా అలంకారం చేసి ఇక్కడ వామనుడు బలిచక్రవర్తి అనే రూపంలో ఆరాధిస్తారు కేరళ దేశీ. They worship Bali and Vamana, putting rice and putting a kalasha and on that a coconut and decorating it with all types of flowers. కేరళ దేశీయులకంతా ఈ ఓణం అనేటువంటిది మహాపర్వదినం. For citizens of Kerala, this Onam is considered to be a very great festival. కేరళ యందు ప్రతి జాతి వారు కూడాను ఈ ఓణంలో పాల్గొంటుంటారు. People belonging to all communities in Kerala participate in this festival. ఆనాడు రాత్రి వామన దర్శనం కూడాను అవుతుందని కూడాను కాచి ఉంటారు. All those people will be eagerly waiting for getting the darshan of Vamana. యద్భావం తద్భవతి ఎన్నిట్టు వారి వారి భావముల కొద్దీ ఆ దర్శనములు కూడాను లభిస్తుంటాయి. As is said, as bhavam tadbhavati, as the feeling, so the result. విశ్వాసం ఉన్నటువంటి వారికి అట్టి నిదర్శనం ఉంటుంటాది. For people who have faith, there is proof. విశ్వాసం లేనటువంటి వారికి ఏదీ ఉండదు. For people who do not have faith, there is nothing which exists for them. కనుక అన్నిటికీ నీ విశ్వాసమే మూల కారణం. For everything, faith is important. కాదని వారికి కాదనురా, అవునని వారికి అవుననురా. For people who say no, he gives that yes, no. For people who say yes, then he also నో అని వారికి నో అనురా, ఎస్ అని వారికి ఎస్ అనురా. For people who say no, he says same thing no. For people who say yes, then he says yes. నో ఎస్సులు మీ నోటికి కానీ సాయికి సర్వం ఎస్ 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 అన్నాడు. For people who say no, it is only for them. But so far as I go, it is yes, yes, yes.
కనుకని మన మంచి చెడ్డనేటువంటిది మన యొక్క విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంటారు. Our good, bad, everything depends upon నిజంగా మానవునికి ఉండవలసినటువంటి విశ్వాసం. Basically, every human being should have. ఇలాంటి విశ్వాసం లేనిటువంటి మానవుడు శ్వాసం లేనిటువంటి శవం వంటి వాడు. A person who does not have faith may be compared to a cow. వాడు ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ పర్వాలేదు, Whatever his education he is, ఎంత అధికారంలో ఉండినప్పటికీ పర్వాలేదు, whatever position he occupies in his వారికి life, ఎంత జనబలము ధనబలము మదబలము ఉండినప్పటికీ ప్రయోజనం లేదు. he may have the power of people, wealth and all sorts of power, but it is useless. అన్ని శక్తుల కంటే క్షాత్రియ శక్తి గొప్పది అని విశ్వసించాడు విశ్వామిత్రుడు. Vishwamitra believed that of all the power, the power of strength and chatra was very శక్తి important. మరింత ఫలితమైన గొప్పది అని భావించాడు. He also thought that the power of penance is greater than that. కష్టకడపడకు వశిష్ఠునితో పోరాటం జరిగినప్పుడు క్షాత్రియ బలము దుర్బలం. But when he fought with Vasishtha, he came to the conclusion that this strength coming out of the physical ధర్మ power, బలము దైవ బలమే నిజ బలము అన్నాడు. he said only divine power is true power. కనుకని ధర్మము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం ఆచరించాలి. Therefore, we have to follow the principle laid down in dharma. ధర్మం చేతనే దానవత్వాన్ని దూరం చేసుకోవచ్చు. It is possible to drive away demonic nature by observing dharma. దైవత్వాన్ని అభివృద్ధి పరచుకోవచ్చు. We can develop divinity. ఇదే నిజమైనటువంటి మానవుని కర్తవ్యం. This is the most important and primary duty of every individual. ఇలాంటి సత్య మార్గాన్ని నిరూపించడానికి బల చక్రవర్తి అవతరించాడు. Bali Chakravarti born to prove this particular thing. ఇలాంటి బల చక్రవర్తిని ఆదర్శాంతంగా నిరూపించే కోసమని వామనమూర్తి కూడా వచ్చాడు. Vamanamurti came down in order to prove this particular aspect of Bali Chakravarti. బల చక్రవర్తి చక్రవర్తి, వామనమూర్తి వామనమూర్తి, ఇలాంటి మూర్తి అలాంటి చక్రవర్తులు ఇరువురు చేరినప్పుడే ఆధ్యాత్మికం రాణిస్తుంది. When a person like Bali as the emperor and a person like Vamana as the divine, when they come together, then only divinity shines. రాముడు ఎన్ని కొండలో ఎన్ని నడువులో ఎన్ని అడవులో దాటుకుని వచ్చాడు. Rama travels a number of forests, కానీ అన్ని రాళ్లు కూడాను పడతిగా మారలేదు. but all the stones which he touched were never. ఆర్య వంటి రాయి రామపాదం వంటి పాదము రెండు సోకినప్పుడే శాప విమోచనమైంది. Only when the stone consisting of Ahilya and the foot of Rama joined together, then the stone was transformed into అదే Ahilya. విధంగానే పరీక్షితుడు వంటి పరీక్షిత్ మహారాజు, శుకుడు వంటి మహర్షి ఇరువురు చేరినప్పుడే సాక్షాత్కారం అక్కడ లభించింది. In the same way, Rishi like Shuka and a person like Parikshit, when they came together, they could get the. బలి చక్రవర్తి అంటే త్యాగి, వామనమూర్తి అంటే యాచకుడు ఇరువురు చేరినప్పుడే అక్కడ దివ్యత్వం ప్రకటించింది. Only when a person like Bali, who was prepared to renounce and give everything, and a person like Vamana, who was prepared to accept it, కనుక came to divinity. ఏ హృదయం పరిపక్వంగా ఉంటుందో అప్పుడే ఈ పరమాత్మ యొక్క తత్వం కూడాను అక్కడ ప్రవేశిస్తుంది. Divinity enters only that heart which is mature enough to receive it. పరిపక్వం లేనటువంటి పండు కేవలం పుల్లగా ఉంటుంటాయి. A fruit which is not fully ripe will not be. అందులో మాధుర్యము చేరదు. There will not be sweetness in that. కనుకనే పక్వం కావాలి. It must be ripe. మనం చేసేటువంటి పాపములు గాని పుణ్యములు గాని మనము ఏమీ అనుభవించుకోకుండా ఉండవచ్చును. Since we committed the good deeds we do, we may not be able to enjoy the fruits. అనేక పాపములు చేసి కూడాను చూడు, పాపం చేసినప్పటికీ నాకే శిక్ష లేదు, నేను బాగానే బ్రతుకుతున్నానని కొంతవరకు గర్వంగా తాను చాటుకోవచ్చు. People who commit a number of sins, they may say, well, I have committed so many sins, what has happened to me? Proudly they may declare. చేసిన పాపములు కానీ చేసిన పుణ్యములు కానీ అప్పటికప్పటికే ఫలించవు. Be they good deeds or bad deeds, you will not get their fruits immediately. విత్తనము నాటిన తక్షణమే వృక్షమై ఫలపుష్పాలు మనకు అందిస్తుందా? Will you get fruits and flowers immediately after sowing the seed? కాదు కాదు. విత్తనము నాటిన తర్వాత మొక్కగా పెరిగి మొక్క వృక్షంగా అయి అది కొన్ని సంవత్సరములకు ఫలపుష్పాలు ఇస్తుంది. After sowing this seed, it will have to sprout, it will have to become a plant, tree, and then only you will be able to get fruits and flowers from అదే it. విధంగా ఈనాడు మనం చేసినటువంటి పాపములు కానీ పుణ్యములు కానీ ఈ వృక్షమై ఫలపుష్పాలు రావడానికి కాలం తీసుకుంటుంది. Be they good deeds or bad deeds, in the same way, it will take a little time to bear fruits for that. ఆనాడు మాత్రమే దీన్ని అనుభవించడానికి వీలవుతుంది. Only on that day you will be able to enjoy the fruit. మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం, ఏదైనా వాడు చేసిన పాపములకు బాధలు పడుకోకుండా పోతే ఏదో మనం కూడా అనుకుంటాం, భగవంతుడు కూడా వీడిపైన ఏమి శిక్ష ఇవ్వలేదని. ఏదో ఒకనాటికి అది ఫలించినప్పుడు పాపం పండిందిరా వీడికి అని ఆనాడు మనం అంటాం. We will be also just observing that when
a number of sins are committed by a particular person, he does not get the fruit thereof, even God has not punished him. కనుక ఏనాటికైనా కూడా ఇవి తప్పినవి కావు కనుక మనము తప్పులు చేయకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి. For any day one cannot escape the results of his own action. Therefore we must be careful to see. తప్పులు చేసే సమయంలో, పరులను నిందించే సమయంలో, పరులను బాధ పెట్టే సమయంలో నవ్వుతూ నవ్వుతూ మనం జీవిస్తాం. When we commit mistakes, when we trouble others, when we criticize others, we will be enjoying and. కానీ దీని ఫలములైనటువంటి దీనిని అనుభవించే సమయంలో ఏడుస్తూ ఏడుస్తూ అనుభవిస్తాం. But when we have to reap the fruits thereof, we will be crying. కనుక మొట్టమొదటి మనం తెలుసుకొని గుర్తించి సక్రమమైన మార్గంలో వర్తించడానికి ప్రయత్నించడము సరైన కర్తవ్యమని మీరు గుర్తించాలి. You have to recognize therefore in the very first place that you will have to just follow good deeds, follow good ways, do good deeds and reap the fruits thereof. గోవిందా గోవిందా